ఇటలీలోని మంచు కొండల్లో జరుగుతున్న మిలాన్ కోర్టిన 2026 వింటర్ ఒలింపిక్స్ ఇప్పుడు పతాకాల వేట కంటే మరో వింత కారణంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రీడలు ప్రారంభమై కేవలం 3 రోజులే అయింది. కానీ క్రీడా గ్రామంలో అథ్లెట్ల కోసం ఏర్పాటు చేసిన కండోమ్ల స్టాక్ మొత్తం అప్పుడే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. బయటకు -డిగ్రీల చలి వణుకు పుట్టిస్తుంటే క్రీడా గ్రామంలో మాత్రం రొమాంటిక్ హీట్ తారా స్థాయికి చేరిందనడానికి ఇదే నిదర్శనం. 92 దేశాల నుంచి వచ్చిన సుమారు 2900 మంది అథ్లెట్ల కోసం నిర్వాహకులు 10,000 కండోమ్ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీకి సిద్ధం చేశారు. వింటర్ ఒలింపిక్స్లో అథ్లెట్ల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ స్టాక్ సరిపోతుంది అని వారు భావించారు. కానీ వారి అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. 3వ రోజుకే బాక్సులన్నీ ఖాళీ అయ్యాయి. కొత్త స్టాక్ కోసం అథ్లెట్లు క్యూ కడుతూ ఉండడంతో నిర్వాహకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటాలియన్ మీడియా సంస్థ లా స్టాంపా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించడంతో ఈ వార్త వైరల్ అయింది. 2024 ప్యారిస్లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ లో 10,500 మంది అథ్లెట్ల కోసం ఏకంగా 3 లక్షల కండోమ్ సిద్ధం చేశారు. కానీ మిలాన్ నిర్వాహకులు కేవలం 10,000తో సరిపెట్టడం పొరపాటని విశ్లేషకులు అంటున్నారు. అథ్లెట్లు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంటారు. ఆ ఒత్తిడిని జయించడానికి తోటి క్రీడాకారులతో సంబంధాలు ఏర్పరచుకోవడం సహజం. పైగా ఇది చలికాలం, ఆ మాత్రం డిమాండ్ ఉండడం కామన్ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.